హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే లాస్ట్ వీక్ కుకింగ్ థీమ్తో అయితే అదర కొట్టేశారు మన వాళ్ళు. సో లాస్ట్ టైం కూడా అమ్మాయిలు అయితే కుకింగ్ థీమ్లో సూపర్గా కుక్ చేసి విన్ అయితే అయిపోయారు. బట్ ఈ వారం అయితే బ్లాక్ బస్టర్ సినిమా అనే ఒక కాన్సెప్ట్ అయితే వచ్చేస్తున్నారు. సో సినిమాలో లాగా ఇక్కడ డ్యాన్సెస్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, అలాగే చక్కటి గేమ్స్తో అయితే వీళ్ళైతే సస్పెన్స్ని క్రియేట్ చేస్తున్నారు. సో వీళ్ళ జోడీలు, వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్లు అయితే అదరహో అనే అనిపిస్తున్నాయి. సో అలాగే మన బేబ్జానీ అయితే సాంగ్స్లో క్వీన్ అని అందరికీ తెలుసు, ఫన్నీగా అండి. అలాగే తనతో అయితే కొన్ని సాంగ్స్ పాడిస్తూ సో ఆమె చేసే ఒక ఫన్ అయితే మన F2లో కదా హనీ క్యారెక్టర్ని అయితే తను చేస్తూ ఆమె కదా అక్కడ పాడినట్టు ఇక్కడ తను పాడుతూ చాలా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. అందరూ బాగా నవ్వుకుంటున్నారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లో అయితే వచ్చేసారు. కొందరు కోవై సర్లా లాగా, కొందరు వచ్చేసి మిత్రవింద, ఇట్లాగా రకరకాలు. మరి ఈ అబ్బాయిలు ఏమైనా తక్కువ, వీళ్ళు కూడా రకరకాల పోజెస్లో అయితే వచ్చేసారు, రకరకాల క్యారెక్టర్స్లో. సో మన డీజే టిల్లు ఉన్నాడు కదా, అదేనండి ఇమ్మాన్యుయల్ నార్మల్గానే కామెడీ కొట్టేస్తున్నాడనే చెప్పాలి ఈ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో. అలాగే తనైతే టిల్లు క్యారెక్టర్ అయితే చేస్తూ, అలాగే సత్యానైతే బాగా ఏడిపిస్తూ నవ్విస్తూ అసలు డ్యాన్సెస్ చేస్తూ సూపర్గా అయితే ఫన్ చేస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే మన యాదమ్మ రాజు కూడా అసలు సూపర్ ఫన్ని క్రియేట్ చేస్తున్నాడనే చెప్పాలి. తనైతే చేసే అంటే డైలాగ్స్ కొన్ని మర్చిపోతున్నా కానీ అది కూడా ఒక కామెడీగా ఉండడము, సూపర్గా తన రోల్ని అయితే తను చాలా చక్కగా చేస్తున్నాడనే చెప్పాలి. అలాగే కొన్ని పెయిర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, అంటే వాళ్ళు కొన్ని జోడీస్ లాగా ఇచ్చి వాళ్ళని కొన్ని ఫన్నీ మూమెంట్స్ అయితే చేయమని అడుగుతున్నారు. సో దానికి శ్రీవల్లి లాగా మన సుష్మిత అండ్ అలాగే బాలయ్య క్యారెక్టరు ప్లస్ కొంచెం ఆ డైలాగ్తో సాత్విక్, ఈ ఇద్దరి కాంబినేషన్లో అయితే వీళ్ళు శ్రీవల్లి అండ్ పుష్ప లాగైతే చేస్తున్నారు. సో వీళ్ళది కూడా చాలా ఫన్నీగా అనిపించింది. అలాగే వీళ్ళ టాస్క్స్ కూడా ఎంత కొంచెం కఠినంగా, అలాగే సస్పెన్స్గా, అలాగే కొంచెం డిఫరెంట్గా అయితే ఈసారి అయితే ప్లాన్ చేశారు. సో ఎవరికి వాళ్ళు మీరా మేమా అన్నట్టుగా ఒకరికి మించి ఒకరైతే ఆడుతున్నారు ఈ సీజన్ అయితే. సో లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇద్దరు కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే యాదమ్మ రాజు వేసే ఆ డైలాగ్స్తో, అంటే ఒకరోజు వచ్చేసి తను బల్లాల దేవుడుగా అయితే ఒక క్యారెక్టర్ అయితే వేశాడు. సో అక్కడ కూడా చాలా ఫన్ని క్రియేట్ చేస్తాడు. ఇంకొకటి వచ్చేసి మన చిరుతలో అలీ గారు వేసినట్టు మసాజ్ అన్నట్టుగా ఆ క్యారెక్టర్ అయితే తను చేస్తున్నాడు. సో దాంట్లో పెట్టే చెప్పే డైలాగ్స్ కూడా అసలు సూపర్ ఫన్గా ఉంటాయి. మన శేఖర్ మాస్టర్ అయితే లేచి మరీ నవ్వి అసలుకి పడిపోతున్నాడు. సో అంత ఫన్ అయితే క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే యాదమ్మరాజు నార్మల్గానే కంటిన్యూస్గా ఒక పెద్ద డైలాగ్ అయితే చెప్పలేడని అందరికీ తెలుసు. సో ఆ డైలాగ్స్ మర్చిపోవడము, దాంట్లో తనకు గుర్తున్నది ఏదో ఒకటి మిక్స్ చేయడం, అలా అయితే సూపర్గా ఉంది. అలాగే ఎప్పుడు విధంగానే మానస్ ఏదో టాస్క్లో అమ్మాయిలు గెలిచారు అని చెప్పేసి కొద్దిగా అక్కడైతే తగాదైతే కొద్దిగా జరుగుతుంది హమీదాకి మానస్కి. సో టాస్క్లు అంటే గొడవలు కంపల్సరీ అని అందరికీ తెలిసిందే. బట్ ఎవరు విన్ అవుతారో, అసలు ఎలా జరగబోతున్నాయో, టాస్క్లు ఏమిటో ఈ వారం అయితే చూసేసేయాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you.